అమ్మే మనల్ని వదిలేసినదంటే మనకి ఫ్రీడమ్ వచ్చినట్టేనప్పా. ఇదిగోపా నీకు స్పెషల్ మసాలా దోశ, బాగా తిను. ఎంతైందన్నా? ఒక్క నిమిషం ఉండప్పా. ఏందప్పా అదే పెట్టిన దోశ అంతా సగం వదిలిపెట్టిపోయినావా? బాగుండలేదా? బాగానే ఉందన్నా, కడుపు ఫుల్ అయిపోయింది. ఫుల్ అయితే ఇంత కష్టపడింది అట్టేట పారేసిపోతావా? ఇదిగో చూడు, నీకే కాదు ఈ దేశంలో ఎవ్వరికే ఇంత ఫుడ్ని వేస్ట్ చేసేదానికి లేదప్పా. నువ్వు పారేసిన దానికి డబ్బులు కట్ట. డబ్బులేంటన్నా? నేను తినదానికే పే చేస్తాను. నువ్వు తిన్నదానికి పే చేస్తావబ్బా. ఈడ పారేసిన దానికి ఎవరు కట్టేదే? ఇదిగో నువ్వు పారేసిన దానికే నీకు శాతనైనంత డబ్బులు తీసే. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో ఈ హుండీలో వేయ. ఇదేంటి? ఇట్టనే ఇట్ట ఫుడ్ వేస్ట్ చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని దీంట్లో వేస్తానప్పా. ఆ డబ్బులు తీసుకుపోయే పేద విద్యార్థుల్ని చదివించినానంటే వాళ్ళు గొప్పలు అవుతారప్పా. ఏయప్పా ఏ ఏందో ఈ దేశంలో పండించే వాళ్ళకంటే పడేసే వాళ్ళు ఎక్కువైనారా? బాబాయ్ మ్యూజిక్ మార్చు. ఏంటి రోజు ఎర్లీగా వచ్చేది, ఈరోజు ఇంత లేట్ అయింది? ఇంకా ఎందుకు రాలేదు? ఏమై ఉంటుంది? ఆరోహి ఒకసారి బయటికి రా. ఏమైంది నందు? ఒకసారి రా చెప్తాను, రా. అసలు ఈ ఆఫీసులో ఒక టైం పాడు ఏం లేవా? ఎవరికి ఇష్టం వచ్చిన టైంకి వాళ్ళు వస్తారు, ఎవరి టైంకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవరి మీద నీ కంట్రోల్ లేదా? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు నందు? ఒకళ్ళని కాదు, అందరి గురించి. ఏదైనా ఒక పంక్చువాలిటీ అనేది ఒకటి ఉండాలి కదా. టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి. వర్క్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా టైం అయినా చేయాలి. అవసరం అనుకుంటే ఎర్లీగా ఆఫీస్ అవర్స్ కంటే ముందే రావాలి. ఇవన్నీ ఒకరు చెప్పాలా? అదిగో చూడు, ఆవిడ గారు ఇంకా ఆఫీస్కే రాలేదు. ఇప్పుడు ఆమె వర్క్ అంతా ఆగిపోవట్లేదు. తన ఒక్కదాని వర్క్ ఆగిపోవడం వల్ల తనకి లింక్ ఉన్న మిగతా వాళ్ళందరి వర్క్స్ కూడా ఆగిపోతాయా లేదా? చాలా తెలివిగా మేఘన ఇంకా రాలేదేంటి అని అడగడానికి ఎంత పెద్ద ప్లాన్ వేసావ్? అంటే ఇప్పుడు నీకు మేఘనని చూడాలనుంది. అది కాదు నందు, తనొక ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళింది. ఏం ఇన్వెస్టిగేషన్? అది నీ కేసులో నిన్ను తీసుకుపోయిన ఆ డ్రైవర్ ఉన్నాడు కదా, అతన్ని పట్టుకోవడానికి వెళ్తున్నానని చెప్పింది. బహుశా ఆ పని మీద కొంచెం లేట్ అయి ఉంటుంది. ఆరోహి, అది తన పర్సనల్ కేస్. ఆ కేసుకి ఆఫీస్ టైమింగ్స్కి సంబంధం ఏంటి? అది పర్సనల్ కేసు ఎందుకు అవుతుంది? దానికి కూడా ఆఫీస్కి సంబంధం ఉంది కదా. ఎందుకంటే అదంతా టెలికాస్ట్ చేసింది మనమే కదా. తప్పో ఒప్పో తను తెలుసుకోవడం అనేది ఆఫీస్కి సంబంధించింది. గుడ్ మార్నింగ్ ఆరోహి. గుడ్ మార్నింగ్ మేఘనా. అవును, ఏంటి ఇంత లేట్ అయింది? అదే చెప్పాను కదా, ఆ డ్రైవర్ ఎక్కడున్నాడో పట్టుకోవడానికి అతని అడ్రస్ పట్టుకుని వెళ్ళాను. దొరికాడా? లేదు, నేను వెళ్ళేసరికి ఇల్లు ఖాళీ చేసిపోయాడు. ఇదిగో అతని ఇంటి గోడల మీద ఇదిగో ఇలా రాసుంది. అంటే 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 నువ్వు వస్తున్న విషయం ముందే వాడికి తెలిసిపోయిందన్నమాట. అవునా రోహి, నా ప్రతి మూమెంట్ని నా శత్రువు ఎవరో గమనిస్తూనే ఉన్నారు. నీకో విషయం తెలుసా మేఘనా? నీ ప్రతి మూమెంట్కి అతను మూవ్ అవుతున్నాడంటే నువ్వు ఆ అజ్ఞాత వ్యక్తికి చాలా దగ్గర అవుతున్నావని అర్థం. ఇంతకు ముందు నీ శత్రువు అసలు ఉన్నారో లేదో అనే డౌట్గా ఉండేది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తోటి నీకో శత్రువు ఉన్నాడని
ఆ శత్రువు నిన్ను ఫాలో అవుతున్నాడని అర్థమైపోయింది కదా. సో ఈ కేసులో కొంచెం డెవలప్మెంట్ వచ్చేసినట్టే. అతి త్వరలోనే నువ్వు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలుసుకొని పట్టుకోగలుగుతావు. ఇదంతా ఏదో సినిమాలో చూసినట్టుంది. ఏదో సినిమాలో కూడా సేమ్ ఇలాగే విలన్ని పట్టుకోవడానికి పోతే నువ్వు నన్ను పట్టుకోలేవని గోడ మీద రాసి పెడతారు. సేమ్ అదే కాపీ కొట్టినట్టుంది. ఇవన్నీ కాకమ్మ కథలు. వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తారు. మేఘనా, నువ్వు అవన్నీ పట్టించుకోకు. నందు అలాగే మాట్లాడతాడులే, కానీ నువ్వైతే చాలా అడ్వాన్స్గా వెళ్తున్నావు. గుడ్ జాబ్. నిన్ను చూసి నీ శత్రువుకి ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది. అతి త్వరలోనే వాళ్ళు దొరుకుతారు. డోంట్ వరీ. సరే ఆరోహి, నేను వర్క్ చేసుకుంటాను. బార్బీ, మేడం, ఆ శివకు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఏదో ఒక పని పెడుతూ ఉండు. లేదంటే ప్రతి దానికి మధ్యలో దూరి దానికి విపరీతంగా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు. దానికి కాన్ఫిడెన్స్ డెవలప్ అయిందంటే ప్రాబ్లం అయిపోతుంది. ముందే శివగాడిని కంట్రోల్ చేయాలి. అలాగే మేడం. నిజమే, తన కళ్ళల్లో ఎక్కడా కూడా సంతోషం అనేది కనిపించడం లేదు. బాధ, వైరాగ్యం ఇవి తప్ప ఎక్కడ ఆనందం తాలూకు ఆనవాళ్లు కూడా లేవు. అంటే మా ఇద్దరి మధ్య జరిగినవన్నీ నిజంగా అపార్థాలేనా? నందు, నువ్వు నన్ను చూస్తున్నావు కదా. మనకిష్టమైన వాళ్ళు, మన ప్రేమని పంచుకున్న వాళ్ళు, మన మనసుకి నచ్చిన వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా మనల్ని చూస్తే వాళ్ళ ఊపిరి మనకి తాకుతుంది అంటారు. నాకు అలాగే అనిపిస్తుంది నందు. నువ్వు నన్ను చూస్తున్నావు కదా. నాకు తెలుసు నందు, నువ్వు నన్ను చూస్తున్నావు. నాకు తెలుసు. నా భ్రమ, కానీ నువ్వు నన్ను ఎందుకు చూస్తావు? నీ మనసులో నా మీద భరించలేనంత కోపం ఉంది, తట్టుకోలేనంత ఆవేశం ఉంది. నీ మనసులో ఉన్న అపార్థాలు చెరిగిపోయేంత వరకు కనీసం ఒక మనిషిలాగా కూడా నన్ను చూడు. నాకు తెలుసు. నా చిరునవ్వే నీదేనే, నా కలలన్నీ నీవేనే, ఆ విధిరాతే ఓడేనే